వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రీసెంట్గా రిలీజ్ చేసినట్టు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఏదైతే ఉన్నాయో సుమారు 17,000 పైగా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి మనకి ముందుగా నిర్వహించేటటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆగస్టులో పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష, మార్చిలో తుది ఫలితాలు, సమయం ఆదా చేసేందుకు ఈవెంట్లలో ఈ యొక్క చేంజెస్ అనేది తీసుకొచ్చామంటూ ఈ యొక్క టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించేటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. సో జూలై చివరి లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎగ్జామ్స్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు మనకి క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా వీటి రిజల్ట్స్ కూడా సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ అనేది చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందంటూ ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఇదిగోండి, దీనికి సంబంధించి మళ్ళీ సుమారు సెకండ్ వీక్లో 12 మైదానాల్లో ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉంటాయో పీఈటీ కానివ్వండి, పిఎంటీ, వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహిస్తామని, నవంబర్లో రిజల్ట్స్ ఇస్తామంటూ, ఇక జనవరి లేదా ఫిబ్రవరిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయంటూ ఇక్కడ మనకి క్లియర్గా అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రిక్రూట్మెంట్ అండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మినిమం 1 year వరకు పట్టనుంది. సో అదేవిధంగా ఈ యొక్క పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. అందుకే ఎస్ఐల ఎంపిక ప్రక్రియ ముందుగానే చేపడుతున్నామంటూ దీనికి సంబంధించి కూడా రావడం జరిగింది. ఇక గతంలో అయితే 680 కానిస్టేబుల్ పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా నివారించగలిగామంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది. ఈవెంట్స్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ చేంజెస్ వచ్చినాయన్నమాట. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి ఉమెన్స్ కానివ్వండి, మేల్స్కి సంబంధించి ఈ యొక్క లాంగ్ జంప్ తీసేయడం కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క రన్నింగ్ మీటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మార్చడం జరిగిందనమాట. సుమారు 800 మీటర్స్ పరుగు పూర్తి చేసిన పురుషుల్లో 99.6 మంది 100 మీటర్ల పొరుగుగాను పూర్తి చేశారు. దీనికి సంబంధించి గతానికి సంబంధించి ఇప్పుడే సంబంధించి అనమాట. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే క్లియర్గా రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నెల 7th నుండి 21 వరకు సాయంత్రం వరకులోగా ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందంట. సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 మండలాల్లో యొక్క 77 వేకెన్సీస్ సంబంధించి అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనకి ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థిగా ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ అభ్యర్థులు 5 మార్క్స్, వికలాంగులకు 5 మార్క్స్, మైనర్ పిల్లలు కలిగిన వికలాంగులకు 5 మార్క్స్, వీటిని మొత్తం 100 మార్క్స్గా డివిజన్స్ చేసి వీటిని ఇస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కింద పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇవి ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.